హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక మంచి ట్రెండింగ్ సాంగ్‌కి లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. చిరు చిరు జల్లెల్లో తడిసాయే ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టిస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది పే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అలాగే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టా ఐడీ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పెడతాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కామెంట్ అనేది చూడండి. నాకు ఒక బ్రదర్ అనేది కామెంట్ చేశారు. మీరు ఇచ్చిన ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ కాలేదు అండ్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అని సెండ్ చేయండి అనేసి. ఇన్‌స్టాలోకెళ్ళేసి అందులో నాకు మెసేజ్ చేయండి. తప్పకుండా మీకు నేను కైన్ మాస్టర్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాననమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసి కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా! రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడైతే ఆ ప్రీసెట్ లింక్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇట్లా ఇంపోర్ట్ అనేది అవుతుంది. మీకు ఇంపోర్ట్ ప్రాబ్లమ్ ఏదైనా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టెలిగ్రామ్‌లోకెళ్ళి మెసేజ్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాననమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇట్లా ఉంటుందనమాట. చూస్తున్నారు కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆడియో అనేది యాడ్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను ఆడియో అనేది యాడ్ చేయడం స్కిప్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే ఇట్లా ఆడియో అనేది యాడ్ చేసుకున్నా. ఆడియో యాడ్ చేస్తే పర్ఫెక్ట్‌గా లిరిక్స్‌కి తగ్గట్టు ఫోటోస్ అనేవి ఇక్కడ సెట్ అయిపోతుందనమాట. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. రీప్లేస్ పెట్టుకోవాలంటే రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇమేజ్ పై క్లిక్ చేసి రీప్లేస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాకపోతే దీనికి మీరు రీప్లేస్ పెట్టుకునే ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ అనేది బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యి ఉండాలనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. వన్ క్లిక్‌తోని ఫోటో అనేది హెచ్‌డీ క్వాలిటీలో ఎట్లా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్‌గా తెలుస్తుందనమాట. సో, ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ అనేది నేనైతే సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఆటోమేటిక్‌గా రీప్లేస్ అనేది అయిపోతుందనమాట. చూస్తున్నారు కదా! అదే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్క ఇమేజ్ కూడా ఇట్లా రీప్లేస్ అనేది పెట్టుకోండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. డౌన్‌లోడ్ చేసుకోండి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఎక్కడి వరకంటే ఫ్రెండ్స్ కరెక్ట్‌గా ఇక్కడ 9 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి మీరేం చేస్తారంటే దీనికి ఒక థండర్ ఎఫెక్ట్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ థండర్ ఎఫెక్ట్ వీడియో మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చి కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దానికున్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుందనమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. తర్వాత మళ్ళీ దీన్నే డూప్లికేట్ చేసుకొని ఎండ్ వరకు పెట్టుకుంటానంటే అది మీ చాయిస్. సో, ఇట్లా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా! ఇందులో కూడా దీనికి మనం కీ యానిమేషన్ యాడ్ చేయాలంటే ఏం లేదు. ఇక్కడ ఫోటో అనేది ఉంది కదా! ఫోటోపై క్లిక్ చేసి కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్‌లోకి వచ్చేసి దీన్ని కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందన్నమాట ఇట్లా. సో, ఇంకా మీకు ఏ యానిమేషన్ కావాలన్నా ఇందులో మీకు నచ్చిన విధంగా మీరు మార్చుకోవచ్చు. అది మీ చాయిస్. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఏందంటే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అని ఉన్నాయి కదా! కొన్నిటికి మనం ఇంకా వేరే స్టైల్‌లో కీ యానిమేషన్ యాడ్ చేసుకుంటానన్నా అది మీ చాయిస్. దీన్ని ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌పై క్లిక్ చేసి పాన్ అండ్ జూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి స్టార్టింగ్‌లో ఎట్లా ఉండాలో అది మీరు పెట్టుకోండి. ఎండ్‌కొచ్చేసరికి ఇట్లా ఉండాలి. సో, నేనైతే దీన్ని ఆఫ్ చేస్తున్నా. ఇట్లా ఎడ్జ్ ఆఫ్ చేసి స్టార్టింగ్‌పై క్లిక్ చేసి స్టార్టింగ్‌కొచ్చేసరికి ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి కనిపించకుండా ఇట్లా. ఇప్పుడు నేను ఒకసారి మ్యూజిక్ అనేది మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా రివీల్ అనేది అది అవుతుంది. బ్లాక్ స్క్రీన్‌లో ఉంది కనుక మీకు కనిపించకపోవచ్చు. బట్ ఇట్లా ఉంటుందనమాట. ఇందులో కూడా దీనికి కీ యానిమేషన్ యాడ్ చేసి ఇట్లా పెట్టుకోవచ్చు. కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడి వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత దీన్ని ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఇట్లా రొటేట్ అనేది చేసుకుంటూ ఇట్లా పెట్టుకోండి. తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఇట్లా రొటేట్ చేసుకొని పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. కొంచెం ఇట్లా జరుపుకొని ఇట్లా. చూస్తున్నారు కదా! ఇట్లా. సో, ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. మ్యూజిక్ అనేది ఆఫ్ చేసి కీ యానిమేషన్ ఎట్లా యాడ్ అవుతుందని మీకు క్లియర్‌గా తెలుస్తుందన్నమాట. ఇట్లా ప్లే చేస్తున్నా చూస్తున్నారు కదా! సో, ఇట్లా వస్తుందన్నమాట లిరిక్స్ అనేవి. దాని తర్వాత ఇట్లా చూస్తున్నారు కదా! యానిమేట్ అనేది ఇట్లా అవుతుందన్నమాట. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంకా మీకు నచ్చితే ఏ విధంగా అయినా మీరు మార్చుకోవచ్చు. అది మీ చాయిస్. సో, వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.